హాయ్ వ్యూవర్స్. వాస్తవానికి ఈరోజు సాటర్డే కదా, చివరి వీడియో ఏదైనా బెటర్గా ఇద్దామని చెప్పేసి ఉన్నాను. ఇంతకుమించి బెటర్ వీడియో ఏమీ లేదనిపించింది. జస్ట్ సింపుల్గానే ఇచ్చేస్తాం. 2 రోజుల క్రితం చర్లపల్లి రైల్వే స్టేషన్ మాకు ఇంటికి నియర్ బై ఒక 7 కిలోమీటర్ 5 కిలోమీటర్ ఉంటుంది. ఆ రైల్ స్టేషన్ దగ్గర గోడ పక్కన ఒక శవం లోకల్గా న్యూస్లో కూడా వస్తే నేను ఆశ్చర్యపోయాను. చర్లపల్లి రైల్వే స్టేషన్ అత్యాధిక నుంచి రైల్వే స్టేషన్ ఏంటి, దాని పక్కన వచ్చేసి ఈ రకంగా శవం ఏంట్రా బాబు గోతంలో అని చెప్పేసి అనుకున్నాను. మొత్తానికి చెక్ చేస్తే తెలిసింది ఎందురయ్యా అంటే, ఆ శవాన్ని గోతంలో కుక్కి అక్కడ పెట్టినోడు చక్కగా ఈ రైల్వే స్టేషన్ ఉన్నటువంటి రూమ్ లోపలికి వెళ్ళి, ఏది వెయిటింగ్ రూమ్లో నీట్గా స్నానం చేసి శుభ్రంగా బట్టలు మార్చేసుకొని హ్యాపీగా వచ్చాడు. అస్సాం వెళ్ళే ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోయాడు. అస్సాం వాడు అస్సాం వెళ్ళిపోయాడు. అయితే వాడు అస్సామే వెళ్ళాడా, మధ్యలో ఒడిశాలో దిగాడా, పశ్చిమ బెంగాల్ దిగాడా, మధ్యలో జార్ఖండ్లో ఏమైనా వెళ్ళాడా, బీహార్ ఏమైనా వెళ్ళాడా, ఇది తెలియాలి. ఎందుకంటే వాడు చూడండి, పోలీసులు ఎక్కువ కష్టపడొద్దు, డీటెయిల్స్ మొత్తం ఎందుకు ఇందులోనే పెడతానని చెప్పేసి చంపిన మహిళకి సంబంధించి ఆమె గుర్తింపు కార్డులు, ఆధార్ కార్డులు, రిమైండింగ్ ఏమైనా ఉంటే అవి, ఫోను అన్నీ ఆడబెట్టేసి గోతం ఆడబెట్టేసి వెళ్ళిపోయాడు. క్రాస్ చెక్ చేసి తెలిసింది ఏంటంటే ఆమె పేరు ప్రమీల, ఆమెది పశ్చిమ బెంగాల్. 10 సంవత్సరాల క్రితం భర్తను వదిలిపెట్టి సిటీకి వచ్చింది. అప్పటి నుంచి మాదాపూర్, కొండాపూర్ ప్రాంతంలో నివాసం ఉంటూ ఉంది. లివ్ ఇన్ రిలేషన్ ఒక అతనితో ఉంది. రీసెంట్గా ఈ అస్సాం చెందినటువంటి వాడు, దట్ మీన్స్ ఇప్పుడు ఎవడైతే చంపి వెళ్ళిపోయాడు అంటున్నాడో వాడితో రిలేషన్లో కంటిన్యూ అవుతుంది. పెళ్ళి అన్నది పవిత్రం, లివ్ ఇన్ అన్నది కొంచెం తేడా. ఆ లివ్ ఇన్లో కూడా మరలా వాడు వీడు వాడు అనుకుంటా పోతే చివరికి ఇలాగే అయిపోయింది. లివ్ ఇన్ రిలేషన్ అంటే, లివ్ ఇన్ రిలేషన్లో సరిగమలు అంటే అవి మీ చావు తాలూకు మంత్రాలు, మీ చావు తాలూకు డప్పు సౌండ్లు, ఇక ఏవైనా అనుకోండి. మరలా చెప్తున్నా, లివ్ ఇన్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్. లివ్ ఇన్ మనకి సెట్ కాదు. లివ్ ఇన్ అన్నది ఒక ఏమంటారు, 2 మనసులతో కలిపి చేసేదైతే ఓకే, కానీ 2 శరీరాలతో కలిపి చేసేదైతే అస్సలు సెట్ కాదు. మొత్తానికి ఆమె ఎవరు ఏంటి డీటెయిల్స్ పోలీసు కష్టపడకుండా ఆ గోతంలోనే దొరికి, అరే ఎవడు పెట్టాడు ఏంటని చెక్ చేస్తే మొత్తం CCTVలు మొత్తం చెక్ చేస్తే అప్పుడు తెలిసింది ఏంద్రా అంటే, వాడు ఎక్కడో కొండాపూర్ దగ్గర నుంచి ఆటోలో ఆ అంటారు గోని సంచిలో శవాన్ని పెట్టుకొని వచ్చాడు. అదేమంటే పైన చీరల గిర్రలు పెట్టాడు. ఊరు వెళ్తున్నానెట్ట ఇవన్నీ చీరలు, నేను చీరలు అమ్ముకున్నాడు చెప్పి నమ్మించాడు. అయితే ఆమెను వీడు అక్కడే చంపారా, ఇంకా ఎవరైనా చంపారా తెలియాలి. ఆటో మొత్తాన్ని దొరికింది. ఆటోని ఆల్రెడీ పోలీసులు పట్టుకున్నారు. ఆటో అతను అడిగారు, అరే ఒరే నాయన, ఒక శవాన్ని గోతంలో కుక్కి వాడు తెస్తుంటే నీకు తేడా తెలియలేదా అంటే, నాకు తెలియదు సార్, బట్టలు అనుకున్నాను సార్ అన్నాడు. వాడు ఒక్కడే వచ్చాడు సార్ అన్నాడు. తర్వాత ఎందులో మాట్లాడి ఏంటంటే, బెంగాల్లో మాట్లాడు సార్ అన్నాడు. సో వాడు పశ్చిమ బెంగాల్లో అయి ఉండాలి. ఎక్కిన ట్రైన్ అస్సాం వెళ్ళే ట్రైను. ఇందాక అన్నట్టుగానే వాడు కూడా వెస్ట్ బెంగాల్లో అయి ఉండాలి. ఈ వెస్ట్ బెంగాల్ వాళ్ళు రీసెంట్ టైమ్స్లో బీహార్ వాళ్ళు, జార్ఖండ్ వాళ్ళు ఎన్ని ఘోరాలకు పడుతుంది హైదరాబాద్ చుట్టుపక్కల అయితే లెక్కకు మించి. వీళ్ళు ఎక్కువగా రోహింగ్యాలు ఉన్నారా, మరి ఇంక వేరే బ్యాచా, ఎవరు ఏంటనేది ఇక పోలీసులే చెప్పాలి. నేనైతే ఒకటే చెప్తున్నా, మీరు ఆడ మగ ఎవరైనా, చిన్న పెద్ద ఎవరైనా ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మన సిస్టమ్ అన్నది ఏదైతే ఉందో సనాతన ధర్మానికి సంబంధించి పద్ధతులు అన్నవి ఏవైతే అవి ఫాలో అవుతూ ఉంటేనే ఎవరైనా సంతోషంగా ఉంటాం. కాదు కూడదని వెస్ట్రన్ కల్చర్ అయినా, కాదు కూడదని వేరే మతం చెందినటువంటి ఏదైనా ఫాలో అయిపోదామని చెప్పేసి గుడ్డిగా బ్లైండ్ కనుక పోతూ ఉంటే లేనిపోయిన కొత్త సమస్యలు వస్తాయి. మనది కాని కల్చర్ని వంట పట్టించుందో చివరికి శవమై ఏడకాడు ఇదిగో వీళ్ళలాగా అమాయకుల్లాగా దొరకాల్సి ఉంటుంది. వద్దు, మనకు వద్దు. ప్రశాంతంగా ఉందాం, పద్ధతిగా ఉందాం, మన కట్టుబాట్లు సాంప్రదాయాలను పాటిద్దాం, ముక్కు ముఖం తెలియని దూరంగా పెడదాం. అన్నింటికి మించి కంటికి తెలియపులా కనిపెట్టుకు తిరుగుదాం. సో బీ కేర్ఫుల్.